సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. కరెన్సీ బ్యాన్ చేసినప్పటి నుంచి డిజిటల్ మనీ వాల్యూ అమాంతం పెరిగిపోయింది. డెబిట్, క్రెడిట్ కార్డులు లేనిదే నెల గడిచేలా లేదు. హైదరాబాద్ లో లిక్విడ్ క్యాష్ కోసం జనాలు ఇంకా తంటాలు పడుతూనే ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితులలో మనం ఏటీఎం పాస్వర్డ్ మర్చిపోతే ఎలా? కార్డు బ్లాక్ చేస్తారా, లేదంటే కొత్త కార్డు తీసుకుంటారా? అంత సమయం వృధా చేయాల్సిన అవసరం లేదు. అసలు మీ కార్డుని బ్లాక్ చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మరి ఏం చేయాలి? పాస్వర్డ్ ని ఎలా మార్చుకోవాలి? మీ ఏటీఎం కార్డు ఎలాగో మీ దగ్గరే ఉంటుందిగా. మీ అకౌంట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. అలాగే మీ బ్యాంక్ అకౌంట్ కి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ చేశారో ఆ నెంబర్ ఉన్న మొబైల్ మీతో పాటే ఉంచుకుని మీ బ్యాంకుకి సంబంధించిన ఏటీఎం లోకి వెళ్ళండి. ఆ తర్వాత ఏం చేయాలంటే మీ కార్డుని ఇన్సర్ట్ చేసిన తర్వాత బ్యాంకింగ్ ఆప్షన్ ని ఎంచుకోండి. పిన్ జనరేట్ లేదా పిన్ రీసెట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ అకౌంట్ నెంబర్ ని అడుగుతుంది, ఎంటర్ చేయండి. మీ అకౌంట్ కి లింక్ చేసిన ఫోన్ నెంబర్ అడుగుతుంది, ఎంటర్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్ కి ఓ వన్ టైం పాస్వర్డ్ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. కొత్త పాస్వర్డ్ ని అడుగుతుంది. ఈసారైనా బాగా గుర్తుండే పాస్వర్డ్ పెట్టుకోండి. వెంటనే కొత్త పాస్వర్డ్ యాక్టివేట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.